రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఇండియా రాకపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్నారు ప్రభాకర్. ఇండియా రావడానికి ఇష్టం లేదేమో కానీ వీసా గడువు పెంచుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తనకు హెల్త్ ప్రాబ్లం వల్ల వీసా గడువు పెంచాలని ఎంబసీని కోరారు. కానీ అమెరికన్ కాన్సులేట్ మాత్రం ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. వీసా గడువు 26తో ముగియక నిన్న స్వదేశానికి రావాలి, కానీ ఆయన రాలేదు సరికదా. ఆరోగ్య సమస్యల వల్ల ఇండియాకు వెళ్లలేనని ఇంకాస్త టైం కోరడం అసలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు అధికారులు లుక్అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. మరో 2 రోజుల పాటు వేచి చూడనున్నారు. అయినప్పటికీ రాకపోతే భారత ఎంబసీని ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై న్యాయ నిపుణులతోనూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి అటు అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన ఇప్పటికీ ఇండియా రాలేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? దాదాపు మార్చి నుంచి కూడా తనకి హెల్త్ కండిషన్ బాగలేదు, ఆల్రెడీ సర్జరీ కూడా చేసుకున్నట్టు కూడా ఆయన అమెరికన్ కాన్సులేట్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో నేను భారత్ తిరిగి వెళితే అక్కడ నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఇప్పటికే నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయి, కావాలంటే నా రిపోర్ట్స్ కూడా చూడండి కూడా ఆయన భారత ఎంబసీని కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు వీసా గడువు పెంచాలనేది కూడా మరొకసారి ఆయన కోరినట్టుగా మనకు తెలుస్తుంది. మొన్నైతే ఆయన మరో 6 నెలల పాటు పొడిగించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అమెరికన్ కాన్సులేట్ పాటు దాన్ని తిరస్కరించినట్టుగా మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ అయితే ఆయన మార్చిగా గత కంటే ముందు ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఆయన ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాకి వెళ్ళిన తర్వాత నాకు హార్ట్ సర్జరీ ఉంది, లేకపోతే ఇతర సంబంధితమైనటువంటి చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేసి కూడా అప్పుడు ఆయన దానికోసం చికిత్స కోసం నేను అమెరికాకి వెళ్ళానని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మార్చిలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు అనేది బయటపడిన తర్వాత ఆ కేసులు ఇప్పటికే ప్రణీతరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, అలాగే తిరుపతన్న, భుజంగరావు, ఇంకా అనేక మంది ఎస్ఐలు, సిఐలు చాలా మంది కూడా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా జైలు జీవితం అనుభవిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైనటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మేమందరం కూడా మాజీ ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు చెప్పినటువంటి ఆదేశాల మేరకు కూడా మేము పనిచేశాము. మొత్తం కర్త కర్మ క్రియ కూడా ఆయన చేశాడు, మేము కేవలం ఆయన ఆదేశాలని పాటించామంటూ కూడా వారు చాలా వరకు కూడా చెప్పారు. దాంతోపాటు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఏ రకంగా ట్యాప్ చేశారు, ఇల్లీగల్గా ఏ వర్క్స్ చేశారు, ఎక్కడెక్కడ దందాలు చేశావు అనే దానికి కూడా కొన్ని డీటెయిల్స్ కొంతమంది అప్రూవర్గా మారి పోలీసుల వద్ద చెప్పినటువంటి నేపథ్యంలో సో వేళ్ళన్నీ కూడా ప్రభాకర్ రావు మీదే చూపెడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇండియా రాక్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. సో అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా పోలీసులకి ఆయన టచ్లో ఉన్నానంటూ కూడా ఆయన చెప్తున్నప్పటికీ కానీ ఈమెయిల్స్ ద్వారా కూడా టచ్లో ఉన్నాను, నేను ఈ విచారణకి ఇండియాకి రాగానే విచారణకు ఖచ్చితంగా హాజరవుతాననేసి కూడా తన సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆయన ఇండియాకు వచ్చింది లేదు, ఎటువంటి ఎటువంటి విచారణకి హాజరైనటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో వేర్ ఇస్ ప్రభాకర్ రావు? ఎందుకంటే ఇంకా ఆయన ఎన్ని రోజుల పాటు హెల్త్ ఇష్యూస్ని సాకుగా చూపెట్టి, ఏజ్ని సాకుగా చూపెట్టి ఆయన ఇంకా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే పోలీసులు కూడా ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా నమోదు కోర్టులో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో అన్ని ఎవిడెన్స్ దాదాపు చాలా వరకు పెన్ డ్రైవ్లు కానీ, హార్డ్ డిస్కులు కానీ, మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఫిజికల్గా కూడా కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కేసు చాలా కీలకమైనటువంటి దశకు చేరుకుంది. ఈ సమయంలో ప్రధాన నిందితుడు వస్తే ఈ కేసు మరో కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ కేసు వెనక చాలామంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారనేసి మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో వారు చెప్పినట్టుగానే మేము చేశామనేసి ప్రతి ఒక్క ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో సో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన వస్తే కానీ ఈ కేసులో కొన్ని చిక్కుముడులు వీడే అవకాశం లేదనేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో సో ఆయన ఎట్టి పరిస్థితులను ఇండియాకి తీసుకురావాలి, ఆయనే వస్తే బాగానే ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు కాబట్టి ఇక్కడి నుంచి ఒక బృందం అమెరికాకి వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి న్యాయ సలహాలు తీసుకుంటారు. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా వారు ఎప్పటికప్పుడు చర్చలు కూడా జరుపుతున్న నేపథ్యంగా పడుతుంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఆయన
ఆయన అరెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా వారికి చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లోనే మరొక కీలకమైనటువంటి స్టెప్ అయితే పోలీసులు వేసుకునే అవకాశం ఉంది. అంత లోపల ప్రభాకర్ రావు వస్తే ఓకే, కానీ ఆయన విచారణ చేసి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం తనను ఏదైతే ఇండియాలో అడుగు పెడితే చాలా అరెస్ట్ చేస్తారనేసి కూడా ఆయన భయపడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటిగా అమెరికా నుంచి దుబాయ్కి రావాలి, దుబాయ్ నుంచి ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సింది. సో ఆయన వస్తాడనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని టీములు కూడా రెడీ చేశారు. టీములు రెడీ చేసిన తర్వాత ఆయన కోసం ఎదురు చూశారు. దుబాయ్లో కూడా ఒక టీం ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఆయన వస్తున్నది రానిది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు, ఎక్కడున్నాడు అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కాబట్టి సో మరొకసారి ప్రభాకర్ యొక్క రాకను గురించి పోలీసులు మాత్రం కన్ఫర్మ్ చేసుకునే యోచనలు అయితే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.